ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ గా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీని కూటమి నేతలు ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. వైసీపీ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలో అలా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూటమి పార్టీలు టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్లను వైసీపీ పార్టీ నుంచి బయటకు తీసుకురావడం, ఒకవేళ వాళ్ళు రాకపోతే కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి బడా నేతలు వైసీపీ కండువా మార్చేశారు. మరికొంతమంది కూడా టీడీపీ పార్టీలోకి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లో ఉన్న విజయసాయి రెడ్డి కూడా బయటకు వెళ్లారు. అంటే రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించిన విజయసాయి రెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని కూడా ప్రకటించాడు. ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ పార్టీ అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లారు. వైసీపీ పార్టీని వీడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలైతే చేశారు విజయసాయి రెడ్డి. వైసీపీ పార్టీలో ఉన్న నేతలు బయటకు వెళ్లేలా ఆయన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లబోతున్నట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయనకు త్వరలోనే రాజ్యసభ పదవి ఇస్తారని చెప్తున్నారు. బీజేపీ పార్టీ నేతలు చెప్పినట్లుగా విజయసాయి రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికోసం బీజేపీ ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వబోతోందని కూడా చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు.